హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల సంగమం. ఈరోజు వీడియోలో కారపూస రెసిపీ చూపించబోతున్నానండి. వీటిని జంతికలు అని కూడా అంటుంటారు. ఈ కారపూసని అస్సలు ఆయిల్ పీల్చకుండా, మరీ గట్టిగా కాకుండా, మెత్తబడిపోకుండా పర్ఫెక్ట్ క్రిస్పీగా ఎలా చేసుకోవాలో, ఏం కలుపుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నానండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు తప్పకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక ఈ కరకరలాడే కారపూస రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక కప్పు పుట్నాల పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్గా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్ల ధనియాలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. మళ్ళీ బరకగా కనుక ఉండిపోతే మనం కారపూస చేసేటప్పుడు మురుకుల గొట్టానికి అడ్డుపడుతుందండి. సో ఫైన్గా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలను మిక్సీ పట్టి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా జంతికలు చేసేటప్పుడు ఇది వేయరు, కానీ ఒకసారి వేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం ఏ కప్పుతో పుట్నాల పప్పును తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. దీంట్లోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పుట్నాల పప్పు పిండిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా కారాన్ని వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసేసుకోవాలి. దీంట్లోకి 1 స్పూన్ కాలోంజి సీడ్స్ వేస్తున్నానండి. వీటినే బ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు. ఇవి లేకపోతే మీరు రెగ్యులర్ గా వామును కూడా వేసుకోవచ్చు. ఈ 2 లేకపోయినా పర్వాలేదండి. మనం ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ కూడా సరిపోతుంది. ఇవి వేస్తే ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఒక 2 స్పూన్ల నువ్వులను వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా పిండి పొడి పొడిగా ఉన్నప్పుడే ఒకసారి టేస్ట్ చూసుకొని కారం, ఉప్పు సరిపోయాయా చూసుకొని వేసుకోవాలి. మళ్ళీ వాటర్ కలిసిన తర్వాత యాడ్ చేయలేమండి. ఈ టైంలోనే చూసుకొని వేసుకోవాలి. దీంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని హీట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా పిండిలో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ ను వేసుకోవాలి. దీన్నంతా పిండిలో బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మనం రెగ్యులర్ గా మురుకులకు, అప్పాలకు పిండి కలుపుకుంటాం కదండి, ఆ విధంగా కలుపుకోవాలి. వాటర్ ని చూసుకుంటూ వేసుకోవాలండి. మెత్తగా అయిపోతే జంతికలు ఒక్కొక్కసారి కూడా మెత్తగా అయిపోతాయి. చూడండి, పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ పిండిని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టి నాననివ్వాలండి. తర్వాత మనం కారపూస వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నుండి కొద్దిగా పిండిని తీసుకొని మురుకుల గొట్టంలోకి పెట్టేసుకోవాలి. ఈ టైప్ మురుకుల గొట్టం చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు కారపూస వేసేసుకోవడమే. మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ ని హీట్ చేసుకొని మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో కారపూసల్ని వేసేసుకోవాలి. ఈ కారపూస వేసిన వెంటనే తిప్పొద్దండి, విడిపోతుంది. ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత తిప్పుకోవాలి. చూడండి, ఇలా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు తిప్పుకోవాలి. త్వరగానే ఫ్రై అయిపోతాయండి, ఎక్కువ టైం ఏం పట్టదు. వీటిని మంచిగా క్రిస్పీగా అయ్యి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయినప్పుడు పక్కకు తీసుకోవాలి. ఇది మంచి కలర్ లోకి వచ్చేసిందండి. మన సౌండ్ కూడా తెలిసిపోతుంది ఫ్రై అయినట్టు. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి. చూడండి, మనకి చక్కగా కారపూస రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా ఉంటుందండి. ముట్టుకుంటేనే విరిగిపోయేంత క్రంచీగా ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్ లో కారపూసని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇలాంటి క్రంచీ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్, తెలిసిన వారందరితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.